హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చిన్న పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఇవాళ మనం గోట్ ఫార్మింగ్ అంటే మేకల పెంపకం గురించి తెలుసుకుందాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, అలాగే వేగంగా అభివృద్ధి చెందే వ్యవసాయ సహాయక రంగం, అలాగే ప్రభుత్వం మేకల పెంపకానికి సబ్సిడీలు అండ్ బ్యాంక్ లోన్స్ ఇస్తుంది. సో ఈ వీడియోలో మనం గోట్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి ఎన్ని మేకలు అవసరం, అలాగే పెట్టుబడుల ఖర్చులు, అలాగే లాభ నష్ట వివరాలు మరియు సరైన మేకల రకాలు, అలాగే వాటి సంరక్షణ, అలాగే మార్కెటింగ్ అండ్ అమ్మకాలు ఎలా చేయాలి వంటి వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. లాభదాయకమైన వ్యాపార అవకాశాన్ని కోల్పోవద్దు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గోట్ ఫార్మింగ్ ఎందుకు లాభదాయకమో ఇప్పుడు తెలుసుకుందాం. మేక మాంసానికి భారీ డిమాండ్. అంటే మన భారతదేశంలో 70% మంది మేక మాంసం తింటారు. అలాగే తక్కువ స్థలంలో ప్రారంభించవచ్చు. అంటే 1 ఎకరా ఉన్నా చాలు. నెక్స్ట్ ప్రతి మేకకు అధిక అమ్మకాల ధర. అంటే 8,000 నుంచి 15,000 వరకు లభిస్తుంది. నెక్స్ట్ వేగంగా పెరిగే వ్యవసాయ పద్ధతి. అంటే 6 నెలలకే లాభం వస్తుంది. అలాగే నెక్స్ట్ ప్రభుత్వం బ్యాంక్ లోన్స్ మరియు సబ్సిడీలను ఇస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు పెట్టుబడి మరియు ఖర్చులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గోట్ ఫార్మింగ్ అనేది 10 మేకలతోనే స్టార్ట్ చేయవచ్చు, లేదా 50 నుంచి 100 మేకల వరకు ఫార్మ్ ఏర్పాటు చేయవచ్చు. సో ఇప్పుడు పెట్టుబడి మరియు ఖర్చులను ఒక టేబుల్ ఫార్మాట్లో క్రియేట్ చేశాను. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వివరణ. షెడ్ వచ్చేసి 20x30 అడుగులు. దాని యొక్క ధర వచ్చేసి ₹1,00,000. నెక్స్ట్ 20 మేకలు. ఒక్కో మేకకు 6,000. అంటే ధర వచ్చేసి 1,20,000. నెక్స్ట్ మేకల ఆహారం 6 నెలలకి. ధర వచ్చేసి 50,000. నెక్స్ట్ కూలీల జీతం 30,000. నెక్స్ట్ వెటర్నరీ చికిత్సలు అలాగే మందులు ధర వచ్చేసి 20,000. నెక్స్ట్ ఇతర ఖర్చులు ధర వచ్చేసి 10,000. సో ఓవరాల్గా మొత్తం పెట్టుబడి చూసుకుంటే 20 మేకలకు ధర వచ్చేసి 3,30,000. లేదు మీకు దీనికన్నా తక్కువ పెట్టుబడి కావాలంటే అల్ప పెట్టుబడి కోసం మీరు కేవలం 10 మేకలతోనే స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఫైనాన్స్ తగ్గించాలంటే ప్రభుత్వ సబ్సిడీ ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆదాయాన్ని కాలిక్యులేట్ చేద్దాం. ఒక్క మేక 6 నెలల్లో 2 నుంచి 3 పిల్లలను కనవచ్చు. పిల్లల మదింపు ధర వచ్చేసి 5,000 నుంచి 8,000 వరకు అమ్మవచ్చు. అంటే 20 మేకలు ఇంటూ 2 పిల్లలు ఈజ్ ఈక్వల్ టు 40 మేక పిల్లలు. ఇప్పుడు ఈ 40 మేక పిల్లలు ఇంటూ 6,000 ఈజ్ ఈక్వల్ టు 2,40,000 ఆదాయం. 6 నెలలకు లాభం చూసుకుంటే 2,40,000. దాంట్లో నుంచి 1,65,000 ఖర్చులు తీసేస్తే మనకి ఓవరాల్గా 75,000 అనేది లాభం వస్తుంది. ఒక సంవత్సరానికి ఆల్మోస్ట్ 1.5 లక్షల వరకు లాభం వస్తుంది. అదే 100 మేకలతోటి మనం స్టార్ట్ చేస్తే నెలకు 1,00,000కు పైగా లాభం పొందవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సరైన మేక రకాలు ఏ విధంగా ఎంచుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి జామునపారి. అంటే అధిక మాంసం ఉత్పత్తి వేగంగా పెరుగుతుంది. నెక్స్ట్ బీటల్. అంటే తక్కువ ఖర్చుతో అధిక లాభం. నెక్స్ట్ సిరోహి. వేగంగా పిల్లలు పుడతాయి, ఎక్కువ లాభం. నెక్స్ట్ ఓస్మన్ బాది. ఇది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి. నెక్స్ట్ బ్లాక్ బెంగాల్. తక్కువ పెట్టుబడితోటి మంచి ఆదాయం. సో మీ ప్రాంతానికి తగిన మేక రకాన్ని మీరు ఎంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మేకల పెంపకం మరియు వాటి సంరక్షణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు 2 సార్లు మంచి పోషకాహారం ఇవ్వాలి. నెక్స్ట్ కాచిగడ్డి, ధాన్యపు తొక్కలు, అలాగే ప్రోటీన్ మిశ్రమాలు ఇవ్వండి. నెక్స్ట్ స్వచ్ఛమైన నీరు అందించండి. మేకల ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే నెక్స్ట్ శుభ్రంగా ఉండే షెడ్ ఏర్పాటు చేయండి. అంటే వ్యాధులు రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ వెటర్నరీ చెకప్ తప్పనిసరి. అంటే టీకాలు అండ్ మందులు సమయానికి ఇవ్వాలి. ఈ విధమైన సంరక్షణ తీసుకోవడం వలన మన బిజినెస్కు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మార్కెటింగ్ అండ్ అమ్మకాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. స్థానిక మాంసం మార్కెట్ సులభంగా అమ్ముడవుతాయి. అలాగే నెక్స్ట్ మెట్రో నగరాల డిమాండ్. అంటే హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లో అధిక ధర. నెక్స్ట్ విదేశీ కాంట్రాక్ట్ ఫార్మింగ్. అంటే హోటళ్లకు కాంట్రాక్ట్ ద్వారా సరఫరా. అలాగే నెక్స్ట్ ఆన్లైన్ అమ్మకాలు. అంటే ఫేస్బుక్, వాట్సాప్, OLX ద్వారా విక్రయించవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు గోట్ ఫార్మింగ్ కోసం ప్రభుత్వ సబ్సిడీలు అలాగే బ్యాంక్ లోన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నాబార్డ్ గోట్ ఫార్మింగ్ లోన్. ఇది 50% వరకు సబ్సిడీ లభిస్తుంది. నెక్స్ట్ PM కిసాన్ యోజన అండ్ MSME లోన్. ఇది చిన్న స్థాయి గోట్ ఫార్మింగ్ కోసం. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ మేకల ఫార్మింగ్ ప్రోత్సాహకాల కోసం అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ప్రాంతంలోని అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా?
మీరు గోట్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీ డౌట్స్ అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని లాభదాయకమైన బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక గ్రామీణ బిజినెస్ ఐడియా తోటి మళ్ళీ కలుద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.